Hello guys, welcome to the detailed explanation of your friendly neighborhood Spider-Man Season 1 Episode 7. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే నికో స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పీటర్ నికోతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా నికోతో మాట్లాడడానికి పీటర్ ట్రై చేస్తూ వెళ్ళి తన ఫ్రెండ్ గా నుంచొని ప్లీజ్ నాతో మాట్లాడు అంటాడు. అయినా నికో మాత్రం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకు నికో పీటర్ మీద కోపంగా ఉంది అంటే పీటరే స్పైడర్ మ్యాన్ అనే విషయం నికో దగ్గర దాచినందుకు. అంటే లాస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా అలా నికో వెళ్ళిపోవడంతో పీటర్ కొంచెం బాధపడుతూ స్టెప్స్ మీద కూర్చొని ఉంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న పాల్ పీటర్ దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు పీటర్ జరిగిన విషయం చెప్పకుండా తన విషయంలో నేను ఒక తప్పు చేశాను అని చెప్తూ ఉంటాడు. అండ్ ఇంకా పాల్ ని లోని ఎక్కడున్నాడు, తనతో నువ్వు మాట్లాడావా అని అడుగుతాడు. దానికి పాల్ లేదు, నేను మాట్లాడలేదు, తను ఏదో ఒక విషయాన్ని నాకు చెప్పకుండా తనలోనే ఉంచుకొని బాధపడుతున్నాడు, అదేంటి అని అడిగాను, కనీసం అదేంటి అనేది కూడా నాకు చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటూ పాల్ బాధపడుతూ పీటర్ కి చెప్తుంది. అప్పుడు పీటర్ మాట్లాడుతూ నీకు చెప్తే నువ్వు కూడా ప్రాబ్లంలో పడతావని నీ సేఫ్టీ కోసమే చెప్పలేదేమో అంటూ సరే నాకు ఇంటర్న్షిప్ కి టైం అయింది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ నువ్వేం హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు అంటూ తన ఫోన్ ని కింద పడేసుకుంటూ తర్వాత ఫోన్ తీసుకొని ఇట్స్ ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పర్ల్ పీటర్ గురించి నువ్వేం మారలేదు, చిన్నప్పటిలాగే ఉన్నావు అని మనసులో అనుకుంటుంది. ఆ టైంలో పర్ల్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో హాయ్ పర్ల్, దిస్ ఈస్ ట్రే, నేను లోని వాళ్ళ లిటిల్ బ్రదర్ని, నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం టైం ఇస్తావా అని ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత సీన్ లో బిగ్ డౌన్ షెల్టర్ దగ్గర ఉన్న లోని సైడ్స్ లో సిటీలో జరుగుతున్న క్రైమ్స్ గురించి చూస్తూ అందరూ ఏంటి అలా ఉన్నారు, మీకేం భయం లేదా అని అడుగుతాడు. అప్పుడు బిగ్ డౌన్ మాట్లాడుతూ నువ్వేం దిగులు పడకు, మనం ఎక్కడున్నాం అనేది ఎవరికీ తెలియదు, ఇంకా మనం వాళ్ళ మీద ఒకసారి గెలిచాం, సో మనం ఈసారి కూడా ఓడిపోము అని చెప్పి కొంచెం జోష్గా చెప్తూ ఉంటాడు. తర్వాత లోనికి వాళ్ళ మామ్ నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావు, నిన్న నైట్ ఇంటికి రాలేదు అని అడుగుతుంది. దానికి లోని నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కెమిస్ట్రీ అసైన్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అని చెప్తాడు. ఇంకా ఫోన్ కట్ చేస్తూ ఐ లవ్ యూ టూ మామ్ అని చెప్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు ఐ లవ్ యూ టూ అని కొంచెం లోనిని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు డాన్ లేచి వచ్చి కొంచెం సీరియస్ గా మాట్లాడుతూ తల్లిని ఎలా లవ్ చేసే వాళ్ళు ఎవరున్నారు అని తన గ్యాంగ్ కి చెప్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో మిస్టర్ ఆస్బాన్ నన్ను పిలిచారా, డాక్టర్ కార్నర్స్ చెప్పింది అని పీటర్ ఆస్బాన్ దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆస్బాన్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ని యాక్టివేట్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆక్టేవియస్ తయారు చేసిన ప్రీవియస్ వెపన్స్ లోని సిగ్నల్స్ తో ఆక్టేవియస్ షెల్టర్ ఎక్కడుంది అనేది పీటర్ ఇంకా ఆస్బాన్ లో కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేస్తూ ఉండగా ఆస్బాన్ ఇంకా పీటర్లు వన్ టైంలో ఆక్టేవియస్ తయారు చేసే వెపన్స్ లో ఎక్కువగా గామా రేసెస్ ని యూజ్ చేస్తున్నారు అని వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత పీటర్ సూట్ వేసుకొని ఆక్టేవియస్ ని వెతకడానికి బయలుదేరతాడు. తర్వాత సీన్ లో హ్యారీ నికో వాళ్ళ ఇంటి బయట ఎక్కువసేపు గా నుంచొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు నికో వాళ్ళ మదర్ హ్యారీ ఎప్పటి నుంచో బయట తిరగడం చూసి ఎవరు కావాలి అని అడుగుతుంది. హలో అండి, నేను నికో కోసం చూస్తున్నాను అని అంటాడు. ఇంకా అప్పుడు ఆమె నికోని నీ కోసం ఎవరు వచ్చారు అని కిందకి పిలుస్తుంది. అప్పుడు నికో కిందకు వస్తుంది. అలా వచ్చి నికో హ్యారీని చూస్తున్నప్పుడు నికో వాళ్ళ మదర్ లోపలికి వెళ్తూ హీస్ సో హ్యాండ్సమ్ అని అంటుంది. ఇంకా నికో మామ్ అంటూ బయటకు వచ్చి ఎందుకు ఏం కావాలి నీకు హ్యారీ అని అడుగుతుంది. అప్పుడు హ్యారీకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. తను మాట్లాడాలి అనుకున్నది మ్యాటర్ అంతా కూడా ఒక నోట్ లాగా నోట్ చేసుకొని ఉంచుతాడు. దాన్ని ఓపెన్ చేస్తూ ఉండగా సరే ఫైన్, నేను లోపలికి వెళ్తున్నాను అని నికో అంటుంది. అప్పుడు హ్యారీ నో వెయిట్ అంటూ ఉంటే నికో ఒకసారిగా మాట్లాడిపోతూ ఉంటే తన కడుపులో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు హ్యారీ సరే మనం బయట ట్రీట్ కి వెళ్దామా అని అంటాడు. తర్వాత నికో రాయడానికి ఒప్పుకున్నా గానీ బట్ ట్రీట్ నువ్వే ఇప్పించాలి, డబ్బులు నువ్వే ఇవ్వాలి అని. అలా వాళ్ళిద్దరు కలిసి కారులో వెళ్లి ఒక దగ్గర ఆగి పిజ్జా తింటూ ఉంటారు. అలా తింటూ ఉంటే హ్యారీ లాస్ట్ నైట్ పీటర్ సీక్రెట్ గురించి నికోతో మాట్లాడుతూ ఉంటాడు. అది నా మిస్టేకే, నేను అనవసరంగా నీతో చెప్పాను అని హ్యారీ అంటూ ఉంటాడు. అప్పుడు నికో మాట్లాడుతూ నాగేందుకు ఈ విషయం చెప్పలేదు, పీటర్ ని నేను ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యాను, దానికి హ్యారీ మేబీ మీరు ప్రాబ్లం లో పడకూడదని ఆ విషయం మీకు చెప్పలేదు అనుకుంటా అని నికోతో అంటాడు. తర్వాత అక్కడ నికో కొంచెం కోపంగా హ్యారీతో మాట్లాడుతుంది. తర్వాత హ్యారీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే నికో కార్ డ్రైవ్ చేయాలి అనుకుంటుంది. ఇంకా తర్వాత సీన్ లో మనకి స్పైడర్ మ్యాన్ ఆక్టేవియస్ వెపన్స్ యొక్క గామా రేసెస్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో నికో చిన్నగా డ్రైవింగ్ నేర్చుకుంటూ ఒక సిగ్నల్ దగ్గర ఆగుతుంది. అప్పుడు ఒక లేడీ వచ్చి రేస్ కి ఇన్వైట్ చేస్తుంది. అలా లేడీ రేస్ కి ఇన్వైట్ చేయడంతో ఇంకా రేస్ చేయడానికి నికో కూడా ఒప్పుకుంటుంది. ఇంకా రేస్ చేసుకుంటూ ఆ రేస్ ను కూడా నికో విన్ అవుతుంది. ఆ రేస్ అయిపోయిన తర్వాత హెన్రీ షాక్ లో ఉండి ఇట్స్ అమేజింగ్ డ్రైవింగ్ అని ఎక్సైటింగ్ గా నికోతో అంటూ ఉంటాడు. తర్వాత సీన్ లో లోని బిగ్ డౌన్ దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు లోనీని కలవడానికి తన గర్ల్ ఫ్రెండ్ పర్ల్ అక్కడికి వస్తుంది. ఇంకా పర్ల్ మాట్లాడుతూ నువ్వు ఎక్కడున్నావు అనేది నీ బ్రదర్ డ్రైనేజ్ షెల్టర్ గురించి చెప్పాడు అని చెప్తుంది. అప్పుడు లోని తనని పక్కకు తీసుకువెళ్తూ ఉంటే
పర్ల్ తనని ఆపి, "నువ్వు ఎలాంటి ప్లేస్‌లో ఉన్నావో నీకు అర్థమవుతుందా? మనకి ఇయన్నీ అవసరమా నాతో వచ్చేయని" పర్ల్ లోనీతో అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ ఉండగా, వీళ్ళ ఆపోనెంట్ గా ఉన్న స్కార్పియన్ లీడర్ గార్గన్ అక్కడికి స్కార్పియన్ సూట్ వేసుకొని వస్తాడు. అండ్ అక్కడికి వచ్చి అక్కడున్న చాలా మందిని కూడా క్రూయల్ గా చంపేస్తూ ఉంటాడు. చివరగా గ్రాగన్ తన డాన్ ని పట్టుకోవడంతో లోని తన బాస్ ని సేవ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు లోనీని గ్రాగన్ పట్టుకొని కొట్టి కింద పడేస్తాడు. చివరగా లోనీని పట్టుకొని గ్రాగన్ చంపేయబోతూ ఉండగా స్పైడర్ మ్యాన్ అక్కడ వచ్చి స్కార్పియన్ తో ఫైట్ జరుగుతుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ లోని పాలను అక్కడ ఉండడం చూసి అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తాడు. ఇలా స్పైడర్ మ్యాన్ స్కార్పియన్ తో ఫైట్ చేస్తూ ఉంటే ఆస్బాన్ మాత్రం ఆక్టోవేస్ ఎక్కడున్నాడు అనేది సిగ్నల్ ట్రేస్ చేస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో హ్యారీ నికోని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా నికో హ్యారీతో మాట్లాడుతూ అలా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారుతారు. తర్వాత నికోకి హ్యారీ గుడ్ నైట్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమో స్పైడర్ మ్యాన్ తో స్కార్పియన్ ఫైట్ చేస్తూ కొంచెం గాయపడతాడు. తర్వాత అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో లిజర్డ్ ని స్పైడర్ మ్యాన్ ఎలా అయితే తన వెబ్ తో కవర్ చేస్తాడో ఈ సీన్ లో కూడా యాస్టిస్ కొంచెం అలానే జరుగుతుంది. అలా స్కార్పియన్ ని పట్టుకున్నాను అని ఆస్బాన్ తో స్పైడర్ మ్యాన్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టైంలో స్కార్పియన్ హోల్ గామా రేడియేషన్ ని యూజ్ చేసి ఆ వెబ్ ను కూడా మొత్తాన్ని బ్లాస్ట్ చేసి ఆ వెబ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత స్పైడర్ మ్యాన్ తో ఫైట్ చేస్తాడు. ఈ టైంలోనే ఆస్బాన్ తన ఇయర్ బడ్ ని తీసి కింద పెట్టడంతో స్పైడర్ మ్యాన్ ఏం చేస్తున్నాడు అనేది ఆస్బాన్ కి తెలియదు. మనోడు ఫైట్ చేస్తూ తన వెబ్ ఫ్లూయిడ్స్ అయిపోవడంతో కొంతసేపు స్కార్పియన్ తో టఫ్ గా ఫైట్ చేస్తాడు. అలా ఫైట్ చేస్తూ ఉంటే స్పైడర్ మ్యాన్ కి పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఇలా జరగడం వల్ల స్పైడర్ మ్యాన్ సూట్ ఇంకా తన డ్యామేజ్ అయింది ఆస్బాన్ కి ఒక నోటిఫికేషన్ గా వెళ్తుంది. ఇంకా స్కార్పియన్ చివరిగా స్పైడర్ మ్యాన్ ని చంపబోతూ ఉంటే ఆస్బాన్ ఫ్లయింగ్ గాబ్లిన్ జెట్ వచ్చి స్కార్పియన్ ని ఒక స్మోక్ లాంటి దాంట్లో పడేసి స్పైడర్ మ్యాన్ అక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది. ఈ సీన్ చెప్తుంటే కొంచెం నార్మల్ గా ఉంది కానీ కొంచెం ఆర్ రేటెడ్ సీన్ అనే చెప్పుకోవాలి. ఈ సీన్ తోటే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ యూ నో ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియోర్.